అందరికీ నమస్కారం. దివ్య ఫండ్ అడ్వాన్స్ శుభాకాంక్షలు. వచ్చేసినాం ఇక 5000 వాళ్ళ 10,000 వాళ్ళ ఫట అశోక చక్రంలో చక్రం దిప్పి ఇప్పుడే ఓరి దేవుడో అంటాను వచ్చి కూర్చున్నాడు మన ముంగట. ఇసుకనా అన్నా మంచిగా ఉన్నావా? సూపర్. నీకేందే గుమ్మడి ఫండ్ లెక్క నున్నగా ఉంటావు. ఎందుకే అట్లా? కారణం ఏంటిది? ఏంటిది? గుమ్మడి ఫండ్ లెక్క ఉంటా నీకు అంటే ఎట్లుంటది గుమ్మడికాయ? నిండుగా నిండుగా మనస్ఫూర్తిగా పని చేసుకొని సినిమా వస్తుంది కదా, జర అది కనిపిస్తుంది. దివ్య పండుగకు దండలు దివ్యుల పండుగ దివ్య పండుగ పండుగ చేస్తారా ఇంట్లో మంచిగా? పద్దాక ఫ్యామిలీతో, పద్దాక ఫ్రెండ్స్తో. ఇప్పుడు ఓరి దేవుడు అంటే దేవుణ్ణి యాద్ చేసుకుంటా వచ్చేసిండ్రు. ఆల్రెడీ మన పెద్ద ఎంటకేశం సార్ కూడా ఉన్నాడు ఇంట్లో. ఇంకా 2-3 ఎంటకేశంలు ఉన్నారు. అందుకోసానికే నేను పెద్ద ఎంటకేశం అంటున్నా. చిన్న ఇంకొక పేరేంది? ఆయన కుంకుమ వెంకటేష్ కుంకుమాను. కుంకుమానా? కాకమాను. కాకమానా ఏంటిదో నీ ఎంత మొత్తం ఉంటున్నాడుగా ఆయన ఫస్ట్ కా నుంచి. తిడుతున్నాడు కూడా మొత్తం. క్లాస్మేటా గ్లాస్మేటా? క్లాస్మేట్ కాదు, గ్లాస్మేట్. గ్లాస్మేటేనా? ముద్దుగున్నాడు. ఇద్దరు ఒక్కూరోళ్ళేనా? లేదు, ఆయనది మా అంటే హైదరాబాద్. నాది మనోడు హైదరాబాద్ కాదు, హైదరాబాద్ వచ్చి అంటే భాష నేర్పుట్లేమన్నా పని చేసిందా? నేను పిలిచి మంచిగా సినిమా చేద్దాం రా అంటే తిడుతుండు ట్రైలర్లో. తిడుతున్నాడు. అవును, అదేంటి అప్పట్లో ఫల్లకి మేడం అన్నది, మళ్ళీ ఇప్పుడు మనోడు అంటున్నాడు కుంకుమ ఎంటకేసి కుంకుమ. ఫల్లకి మేడం సాయి పల్లవి మేడం. ఫల్లకి మేడం రైల్ స్టేషన్లో అన్నదిగా పూరా బాడుకోవ అన్నది. ఇది అనొచ్చా? అంటే యూట్యూబ్లో ఏం కాదు. అవును, యూట్యూబ్లో ఇడిచినాయి. మళ్ళీ సినిమాలలో ఉంటాయో ఉండయో నాకైతే తెలియదు, కానీ తాళం చేతుల గుర్తి తీసుకొచ్చి కూసోమంటున్నాడు దాని మీద. అదేంటిది మీ మామ? తాళం చేతుల గుర్తి లేదు, అది క్వాలిటీ చెకింగ్. కమోడ్కుండీలు క్వాలిటీ చెకింగ్ మేనేజర్. కూర్చున్న పెట్టి ఏమో నువ్వు కూర్చునే ముందు నేను కూర్చొని నీకు మంచిగా ఉంటుందా లేదా చెకింగ్ చేసి ఇస్తా అనమాట. చెక్కను చెక్కింగ్ చేస్తున్నారు మీరు. అది నా డ్యూటీ. మరి కూర్చున్న ముంగట ఏమో పెడుతున్నాడు అంటే లెంత్ సరిపోయిందా అని చెప్పి చూస్తుండే, చెక్ చేస్తుండే ఆయన. ఎంతకేశం సార్ చేస్తుండే ఎక్కువ అటువంటివి. ఆయన కూడా అంటే అంతకు ముందు ఫామ్లను చూసి బుగులు పట్టుడు అనుడు ఉంటుంది కదా. ఫామ్లను చూసి బుగులు పడతాడు కదా. అంటే ఆయన పెద్దరికంగా ఉన్నాడు ఇంట్లో. అందుకే నేను చేయను తమ్మి నువ్వు చేయి అంటాను అన్నదా? అట్లనే అనుకో. నాకు ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు కూడా అబ్బా 20 సంవత్సరాలు అయి ఉంటుంది ఇట్లాంటి సినిమాలు మనం చూసి తెలుగులో అని మీకు అనిపిస్తుంది. కొత్తగా, చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే హోల్ న్యూ కాస్ట్. వెంకటేష్ సార్ తప్ప చూస్తే మిగిలిన వాళ్ళందరం ఇప్పుడు న్యూ బడ్డీసే కాబట్టి, కొత్త డైరెక్టర్ మేము కానీ అందరం 4-5 ఫిలిం హోల్డ్సే కాబట్టి. బట్ అప్పుడులో వెంకటేష్ గారి సినిమాలు చూస్తుంటే కదా, మనం కలిసి ఉందాం రా, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఇట్లాంటివన్నీ చూస్తుంటే కదా. నాకు ఈ లాస్ట్ 2 ఫిలిమ్స్ అట్లనే అనుకోవాలి. సార్ జోనర్లో చేస్తున్నట్టు అశోకవనం కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు. డెఫినెట్లీ మీకు ఒక 20 సంవత్సరాలు అయింది ఇట్లాంటి సినిమా వచ్చి. ఫ్యామిలీ అందరు కలిసి విపరీతంగా ఎంజాయ్ చేసి ఇంటికి తీసుకుపోతారు. నమ్మకం ఉన్నది. ఎందుకంటే నువ్వు చాలా ఎమోషనల్గా ఉంటావు. నువ్వు ఏదైనా మీద పడనియో అప్పుడే సర్రం అంటావు, పెంక మీద నీళ్ళు పడ్డాడు. అశోకవనం కూడా అట్లే చెప్పినావు, అట్లే ఉంది. అవును. ముందుగా ఈ ముద్దుగుమ్మల్ని ఇద్దరిని వలకరియకపోతే అంటారు, అరే సత్తి ఎంతసేపు రా అలా నొత్తి కూర్చుని పెట్టినావు అంటారు. మిఠాయిలు పాలకూర మంచిగున్నావా? పాలకూర స్పినాచ్. పాలకూరనే కదా? కరెక్ట్. I'm strong with my spinach. ఎందుకట్లా నాన్ వెజ్ తినవా? I got a translator here so that if I don't understand. నాన్ వెజ్ తినవా? Do you eat non veg? Yes. పాలకూర అంటే only eat non veg. That's my mutton and chicken is also in palak only. ముందుగా బాసాన్లు తోముడు ఎక్కువ వస్తుందో ఏమో, గిలాస పట్టుకొని ఇట్లా కొట్టుకుంటా పాట పాడింది చూడు. అదొకసారి గిలాస బోల్రించి పాట పాడినావు కదా. ग्लास म्यूजिक. ग्लास गाना एक बार गाओ ना. सिर्फ गाना वो ग्लास विदाउट द ग्लासेस. ग्लास मंगाएंगे? मंगा सकते. ఒక గిలాస్ ఇవ్వండి. ఒక గ్లాస్ ఒక టేబుల్ అరేంజ్ చేయండి. ఫావుసేర్ గిలాసా మేము మాట్లాడుతుంటాం అప్పటికల్లా. ఇక్కడ కూడా ఉన్నది కదా. పొద్దుందాకా అక్క అంటున్నావా? పొద్దుందాకా అక్క అంటున్నావు. తర్వాత ఫోన్లోనేమో మెసేజ్లు పెడుతున్నావు. బుడ్డరీళ్ళ మొత్తం అర్థమైంది. ఇక ఏదో ఆల్మొగలు అన్నప్పుడు
ఇంతసేపు ముద్దో మురిఫేమో ఉంటుంది కదా, అదే టైంలో మెసేజ్ వచ్చింది కథం. ఫోన్ చేస్తుండే సఫ్ఫుర్ దాకా ఆమె పాలకూర సఫ్ఫుర్ దాకా అనుకుంటుంది. ఏంటిది కథ ఇద్దరు నడమ? రెయిన్ డాన్స్ ఏం చేస్తున్నావు ఆమెతో అని చెప్పి కోపం అవుతుండేది నాకు. వర్షంలో కథలో స్కూల్ కాడ నుంచే ఉన్నదా దోస్తానా మీకు? మేమిద్దరం స్కూల్ నుండి ఫ్రెండ్స్. మీ ఇద్దరా? స్కూలే, ఈమె కూడా స్కూలే, సీనియర్. మీరా అనే టైం సేమ్ బ్యాచ్. మీరా అంటే నువ్వే అక్క? నానే మీరా అక్క. ఒకసారి క్లాస్మేట్, ఈమె మా స్కూల్లో సీనియర్. అక్క అంటానే ఈమెనే అనిపిస్తుంది కదా. యూనివర్సల్ అక్క కాదండి, పేరే అక్క నాన్నలా నీ పేరు? మీరా. మీరా అక్క? అక్క కాదు, అక్క జస్ట్ స్కూల్లో. నేను 6th క్లాస్ అయితే ఆమె 8th క్లాస్ కదా. సో అక్క అక్క అని పిలుస్తుంది స్కూల్లో. కానీ నీకన్నా ఇద్దరు పెద్దోలే కదా? లేదు, ఈమె నా క్లాస్మేట్. కాదు ఈమె 2 ఏళ్ళు పెద్దనేమో నీకన్నా. బయటనా? బయట ఏమో ఆడవాళ్ళు అడగొద్దు కదా, వయసు ఎప్పుడు అడగలను. నీకు తెలుసు కదా, అందుకే ఆమెది అనుకుంటే అర్థమైపోయింది. నీకన్నా ఎక్కువనే కానీ ఏమో మెయింటైన్ అదే పాలకూర పప్పు తినేటట్టున్నది, బక్క బక్కగా ఉన్నది. ఇంటికెళ్ళి ఏమో అది అనుపమ మేడం లెక్కనే ఉన్నాయి. ఇయ్యాలనన్న జర ఇస్త్రీ చేసుకోవచ్చు కదా. No, I like my curls. It's fine. ఇస్త్రీ మీన్స్ ఐరన్. I know. I don't do. అంటే సెలబ్రిటీ అయినాక కనబడకుండా కవర్ చేసుకోవాలంటే ఒకసారి ఇట్లా అంటే కథం, ఇక ఎవరికి కనబడదు. అప్రతిష్ఠులాకి ఇట్లా అంటే కథం. It's my disguise. With my Like from hiding from audience. Yeah. To go in public, you can just do this. Yes. అయితే మన ముగ్గురు ఎటుకెళ్ళి అట్లనే పాడైనాయి కదా, స్ప్రింగులు లేక. ఈమె ఒక్కటే ఇస్త్రీ చేసినట్టున్నాయి. న్యాచురల్ గా స్ట్రైటే ఉంది సార్. అవును. నీకు ఇంగ్లీష్ అంటే తెలుగు బాగానే నేర్చుకున్నట్టున్నావు. కొంచెం కొంచెం సార్ మాట్లాడతాను. కొంచెం సూనిగా మాట్లాడనీకే జర మిస్టేక్ అయితే క్షమించండి, ట్రై చేస్తాను. బాగానే వచ్చింది, స్కెమించుకో అది ఇది. కర్ణాటకంలా ఈశ్వకన్నా ఇప్పుడు మోడలింగ్ అంటేనే ఇక ఐశ్వర్య మేడం లేక ఆడికి కోసిన మామిడికాయ లెక్క మంచిగా ఉన్నది ఆడికి కదా. కోసినాక మామిడికాయ బద్దు ఉంటుంది చూడు, ఇట్లా అట్లనే కొడతలే. మ్యాంగో అంతే ఉన్నానా? అట్లున్నావు పొడువుగా ఇట్లా కోసిన మామిడికాయ అందుకే మోడలింగ్ లకు పోయినావా? మోడలింగ్ అండి, మిస్ ఇండియా ప్యాజెంట్ ఉంది. సో ఐ వెన్ దే పార్టిసిపేటెడ్, బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ మిస్ సూప్రానేషనల్ అండి. తర్వాత మూవీ ఫీల్డ్ వచ్చాను. అంటే అందులో కూడా బాగానే చేసినావు, రాబర్ట్ లో చేసినావు కదా. అవునా? ఓకే. రాబర్ట్ కన్నడ మూవీ అండి, బట్ తెలుగులో డబ్ చేసి రిలీజ్ అయింది. ఇక్కడ జంగిలీ కూడా ఇక్కడ రిలీజ్ అయిందా? జంగిలీ హిందీ అండి. ఈకిఫీడియాలో కొడితే అన్ని వస్తాయి కదా, మళ్ళీ ఈడికొచ్చి సఫర్ దాకా ఇగల పట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా? ముందే మోడల్ అంటే కనీసం ఇప్పుడు చెప్పాలి కదా ఆమె గురించి 2 ముచ్చట్లు చెప్పకపోతే ఏమిటికి రా సత్యను అంత మంచి ఫీల్ ఉన్నది. ఫల్కరియకపోతే అంటే ఫల్కరియాలి కదా గట్లా. ఇంకా పాలకూర నువ్వు చెప్పుకరా, మహారాష్ట్రలో దివాళీ పండుగ ఎట్లా చేస్తారు? మహారాష్ట్ర में दिवाली कैसे बनाते हैं? बहुत अच्छा खाना खा के बत्ती नहीं जलाते, चकली चिवड़ा शंकरपाई ये सब खाना खा के और दिया जला के ऑफ कोर्स మన దగ్గర रंगोली निकाल के. మా దగ్గర ఎట్లా చేస్తారు తెలుసా? हाँ कम हमारा जगह में कैसा करते मालूम? पूरा नोमुला फुन्नम बोल के करते. नोमुలు बोले तो क्या बोलते उसको, కారం కారం పూసలు, ఇంకా ఏంటి నూనె ఫోలేలు, అవి ఇంగ్లీష్లో ఏమంటారు ఏమో. మంచిగా నూనెలో దేవుకొని పాటలు పాడతాం, గానా గాతి. వచ్చేనే గౌరమ్మ ఓయి భోగముతోని, సొచ్చేనే గౌరమ్మ సొంపుతోని, వచ్చి మన వాకిట్లో ఒరిగి కూసున్నదే, వాది లక్ష్మీ జయమంగళం నిత్య శుభమంగళం అని పాట పాడతారు. మీ తాన ఏం పాటలు పాడతారు? We don't sing any songs. తిని సఫరాగా వంతారా? Not for Diwali, but I will experience your Diwali here this time. ఇసొంటి వాళ్ళకే సుతిలి బాంబు పెట్టాలి. Yeah, I am the firecracker, that's correct. తిని సఫరాగా आगे सिर्फ सो जाते? हाँ, पूजा गीजा नहीं, फुल जड़ी वड़ी नहीं करते. बहुत बचपन में मैं करती थी, लेकिन मेरे घर में नहीं बनती. लक्ष्मी पूजन करते, मतलब एक श्लोक गाओ ना. इवनिंग ऑफ लक्ष्मी. हाँ श्लोक
श्लोक कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविंदा प्रभाते करदर्शनम. Correct. Sanskrit only we also say. उतना ही. There is another Devi shlok that I know actually. या कुंदेंद्र तुषारहार धवला या शुभ्रवस्तामृता या वंदितकरा या श्वेत पद्मासन या ब्रह्मांशुत शंकर प्रभृतिभिर्देवैः सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. वाह, గిలాసాలు బోల్రిచ్చుడే వస్తుంది అనుకున్నా కానీ వితౌట్ గ్లాస్ మంచిగానే ఉన్నా నెమరి కారటు ఏమో అనుకున్నాం. చూస్తే మనిషి చిన్నగానే ఉన్నది కానీ నువ్వు వాడుతున్నావు, ఈమె వాడుతుంది, ఈమె పక్కనకి వెళ్ళి చిన్న సౌండ్ ఇస్తుంది, నాకే రావు, ఏమి రావు. నీకు వస్తుంది కానీ సర్రు మన కోపం వస్తుంది కానీ అది చాలు. కోపంతోని ప్రేమతోని నిన్ను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా, తీసుకుపోయి పెంచుకోవాలనిపిస్తుంది. నువ్వే చెప్పినావు కానీ అదైతే రీళ్ళల్లో గీళ్ళల్లో మస్తు తిరుగుతుంది. అది ఏందో మరి ఆ రోజు అట్లా మాట్లాడినండే మిస్టర్లో నోట్లోకి వెళ్ళి వచ్చింది చెప్పేస్తుండే. ఇప్పుడు వీళ్ళ ఫెయిల్ర్ అందరివి కొంచెం గొట్టే ఉన్నాయి. ఆలియా భట్ వాళ్ళ అక్క బిడ్డవాను ಇಲ್ಲ ಸರ್. మరి బట్ ఉన్నది కదా అందులో. ಅದು షీజ్ అ బట్ విత్ అ డబుల్ టీ, ఐ బట్ విత్ అ సింగిల్ టీ. सरनेम లో స్పెల్లింగ్ చేంజ్ ఉంది సార్. दिन को 2 टी पीते हो ना? कौन सर? मैं पानी बहुत पीती हूँ. एक टी है आप? अच्छा चाय सर, मैं कॉफी पीती हूँ. दिन को 2 टी काफी है. एक भी टी काफी है, एक ही टी काफी है. अच्छा, आलिया भट्ट का अक्का बिड्डे बोल रहा हूँ मैं. భట్ ఉన్నది కదా. అవునండి, కర్ణాటక సైడ్ బట్ బ్రాహ్మణ్ అంతే ఒకటే టీ. ఇప్పుడు కర్ణాటకం అంటేనే అక్కడ కర్కోటక సంగీతం ఉంటుంది కదా. ఉంటుంది సార్. టచ్ ఉంటుంది కదా నీకు కూడా? టచ్ ఉంటుంది సార్. చేస్తే భరతనాట్యం చేస్తుందా? భరతనాట్యం, కర్ణాటక మ్యూజిక్ కూడా. ఇప్పుడు తబలలు తాళాలు లేవు మరి? తబలా లేదు సార్. పాడండి ఒకటి. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. తెరిపించినవు మూడో నేత్రం. ఒట్టిగా చూడనికనే ఉంటారు అనుకున్నా. సూఫల గుర్రాల్లా కొంతమంది ఇట్లా నోంది రాదండి కట్టుకో వస్తాగానే కథం టేప్ రికార్డర్ లేక వాడుతున్నారు. ఈశ్వ కన్నా మంచిగా దొరికిందే నీకు. నేను షాక్ అయినా ఇప్పుడు ఈ టాలెంట్ నేను చూడలే ఎప్పుడు. సడన్ గా ఇట్లా ఓపెనింగ్ ఏమన్నా రేసు పెట్టినావా? వెంకటరమణ చూడు సూపర్. అసలు ఎవరి లోపట ఏమున్నది, తేనె తెట్టెలు గదిలి ఇచ్చినట్టే ఉన్నది ఇద్దరు. నేను వాడాలనా? నిన్ను అడగనే. నేను ఇప్పుడు నీకు వాడాలనిపిస్తే వాడు. ఫిల్మ్ ఇస్ రిలీజింగ్. Let's be nice to people. But Ashwat planned on making you sing, no? That is. He can dance. Oh yes, he can actually do. You are more than. మీ ముగ్గురేస్తారు డాన్స్. అంత జాగలేదు ఇప్పుడు మనకు. ఇప్పుడు ఇంకో పాట ఉన్నాయా? మనమే బంద్ చేస్తున్నాం డాన్స్ in the rain. అయితే ఇట్లా ఫల్టీ టాలెంటెడ్ ఉంటే మస్తు ఉపయోగమేనే. ఇప్పుడు డైరెక్టర్ అశ్విత్ అన్న కదా, అశ్విత్ మారిముత్తు 3 సినిమా ఫెయిల్ర్ ఉన్నాయి అన్న. మారి అంటేనేమో ధనుస్తున్నది, ముత్త అంటేనేమో రజనీకాంత్. మొత్తం ఆయన ఫెయిల్రనే సినిమా ఫెయిల్ర్ ఉన్నాయి. అది కడవలా అందులో తమిళంలో? ఓమై కడవలే. కడవల అంటే కడివే కన్నీళ్ళు అన్నట్టు. దేవుడు. మరి మురుగా అంటే? మురుగా అంటే సుబ్రహ్మణ్య స్వామి. మురుగా అంటే దేవుడు అనుకుంటున్నాను. కార్తికేయ, సుబ్రహ్మణ్య, మురుగన్. కడవలే అంటే ఇంకా దేవుడు అని. అదే అశ్విత్ మళ్ళా ఈశ్వక్ అట్లా కలిసి వచ్చినాయి ఆ ఫెయిల్రు నేను తీసుకోనికి. మరి ఇప్పుడు సేమ్ అందులో చూస్తే మీ ఎంటకేసి కుంకుమ కూడా సేమ్ ఉన్నాడు అందులో.
అంటే ఒక్కటి కూడా మిస్ కాకుండా అందులో ఉన్నట్టే రిలేషన్గా పెట్టిండ్రే. ఇప్పుడు ఆల్రెడీ రాగుల్ అన్నను కూడా ఆ సినిమాలో చూస్తే సేతుపతి పక్కఫోంట్ ఉంటాడు కదా దేవదూత, అట్లనే కొడుతున్నారు అందరూ, మొత్తం జిరాస్కు తీసి పెట్టినట్టు. బట్టలు ఒకటే వేసుకున్నాంలే కొంచెం అటు ఇటు దగ్గరలో, కానీ యాక్టింగ్ అనేది మన తెలుగులో చూసినట్టు కొంచెం మన ఎనర్జీలు మన ఉత్సాహం వేరే ఉంటుంది కదా. మీరు కూడా డైరెక్ట్ స్కానింగ్ చేసారు కదా ఆల్రెడీగా. ఇప్పుడు డైరెక్టర్తో అన్నారా తెలుగు ఫ్లేవర్ అండి ఇది ఇలా చేద్దామన్నారా? నేనేం చెప్పలే ఇంకా. ఇన్ఫాక్ట్ నేను ఎట్లున్నది అట్లా తీస్తే చాలా ఉన్నాను. మనోడే ఫస్ట్ టైం చేయలేకపోయినా అన్ని దీంట్లో చేసేసిండు. ఇప్పుడు రెయిన్ డాన్స్ ఉంది, అవన్నీ లేకుండే దాంట్లో. అట్లా చాలా విషయాలు కనిపించేది వద్దు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా. కానీ ఇట్లా చాలా విషయాలు ఇంతకుముందు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, పైసలు సరిపోకనో దానివల్లనో దీనివల్లనో టైం సరిపోకనో చేయలేనివన్నీ దీంట్లో చేసిండు. డెఫినెట్లీ ఒక తెలుగు కొంచెం ఆయనకి ఇబ్బందేనా? తెలుగు ఆల్రెడీగా వచ్చా? తెలుగు రాదు, సీన్ కూడా తమిళ్లో చెప్పేసి వెళ్ళిపోతుంటాడు, మర్చిపోతుంటాడు మనకు రాదు తమిళ్ అని. మనం ఇంకా రీసెర్చ్ చేసుకోవాలి ఏం చెప్పిండని. నువ్వు పెట్టుకున్నావు ఒక ట్రాన్స్లేటర్? మళ్ళీ తరుణ్ రాసిండు కదా డైలాగులు సినిమాకి. తరుణ్ అన్న పేపర్ చూడంగానే అర్థమైపోతుంది ఓకే ఏం ఇంటెన్షన్లో రాసిండు అన్నది. మీ సోఫతి ఆడ నుంచి ఉంది కదా, నగరానికి ఏమైంది కాడ నుంచి సోఫతి గోవా ట్రిప్ పోయినట్టు. అంతే, ఇది అయిపోయినాక ఎక్కడ ట్రిప్ పోతారు మళ్ళీ? పోయినాం, ఈ సినిమా కూడా గోవా పోయినాం. ముందే పోయినరా అడ్వాన్స్లా? సినిమాలోనే పోయినాం. సినిమాలో పోయినరా? గోవా వాస్తుకు బాగున్నట్టు. పోతున్నాం, రిలీజ్ అయిన 2 రోజులకు మళ్ళీ పోతాం. మళ్ళీ ఆడికేనా పోయి ఇసుక తెస్తున్నారా? ఆ ప్రొడ్యూసర్కి పెద్ద ఇల్లు ఉంది ఆడ కొండ మీద. మంచి పైసలే ఉన్నాయి. ఫీవీఫీ అంటే పెద్దదే కదా. ఖుషి పడుతున్నారు చూసినాం కదా. పాటలు పాడమంటే ఆమెనేమో మొదలు పెట్టాకనే మొత్తం అందులోకి వచ్చేసింది కదా. అవునానా 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 అనగానే అవును అవును అంటారు కిందికి. దాన్ని ట్రోలింగ్లు ఏం చేస్తున్నారు, వేసేసారు బాగా వేసేసారు. చిన్న ముత్యమంతా దొరికితే చాలు. అవును, నీది కూడా చిన్నదమ్మకు భలే పని చేస్తుంది. ఆడ ఒక్క డైలాగ్ అనగానే ఏమనో మీకు అర్థం కాదు, నీకు చెప్పిన అర్థం కాదు అంటున్నావు. అంటే అదే చూసేటోనికి ఏంటంటే ఓయమ్మా గిట్లా అంటాడు ఏంది ఫ్యాన్లను పట్టుకొని అంటాడు. కానీ ఆయన బుడ్డరీల్లో చూస్తే అదే ఉన్నది మెయిన్ సినిమా ట్రైలర్లో అదే కదా. మరి నీ దోస్తాన్ సోఫతికి అంత పెద్ద తిట్టేటక్కల్ని ఏం అనిపించలేదా నీకు? ఎందుకు అనిపిస్తుంది, దోస్తాన్ని నీకు ఎక్కువ తిట్టుకుంటాం కదా అంటే సినిమాలలో పెట్టాం. అదే ఉంటుంది కానీ ఇప్పుడు అలాంటి డైలాగులు వద్దండి, కొంచెం కట్ చేయండి. అది అరే ఊరుకోరండి, ఇమేజ్ కొంచెం అట్లేం లేదు. ఆ మెంటాలిటీలో లేమనుకుంటా ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న లెవెల్ ఆ మెంటాలిటీలో లేరు. అండ్ అదే మిస్సింగ్ ఏమో మేబీ. ఇప్పుడు కొత్తగా ఏం చూడాలనుకుంటారు అంటే ఒరిజినల్గా ఏముందో అది చూడాలనుకుంటారు, ఉన్నది ఉన్నట్టు చూపించాలి. సో ఇట్లాంటివి చేస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్తో నీకు మంచి దోస్తాను ఉన్నది కదా, అట్లాంటి ఎటకేషన్ సార్ తోనికి వచ్చినావు? లేదు, వెంకటేష్ సార్ ఏందో మరి బిగినింగ్ నుండి నాకు పలక్నామాదా సురేష్ బాబు సార్ రిలీజ్ చేయడము, ట్రైలర్ వెంకటేష్ సార్ రిలీజ్ చేయడము, రానా అన్న వాజ్ ఆల్వేస్ సో సపోర్టివ్ అమాంగ్ లైక్ ఇఫ్ యూ సీ ఓవరాల్ ఇండస్ట్రీ. నాకు బిగినింగ్ నుండి ఒక అన్కండిషనల్ సపోర్ట్ కొంచెం దిక్కు నుండే వచ్చినుండే. అది మా పేరెంట్స్ కూడా అదే అంటుండే, అరే బిగినింగ్ నుండి సపోర్టివ్ ఉండి నీకు చూసిన ఫ్యామిలీ అని. అంటే రీమేక్లలో ఆల్రెడీ ఎంటకేశం సారు సూపర్ హీట్లే అన్ని, అట్లా కూడా ఆస్తుకు మంచిగా ఉంటుంది అనుకున్నారా? నేను మెయిన్ సార్ ఎప్పుడు గాడ్గా ప్లే చేయలేదు కదా. అండ్ ఈ సినిమా వచ్చేసి ఎక్స్ట్రీమ్ ఫ్యామిలీ వైబ్ అనమాట. అసలు ఇంతకుముందు అశోకవనం నుండి స్టార్ట్ అయింది, ప్రతి సినిమా ఒక దగ్గర బ్రేక్ పడుతుంది. అది యూత్కి ఉంటే యూత్కి, మాస్కి ఉంటే మాస్కి. అశోకవనం నుండి స్టార్టెడ్ మేకింగ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ కదా. అండ్ ఈ సినిమాకి వైబ్కి అంత పాజిటివ్ ఇమేజ్ ఉన్న పర్సన్ కావాలి. అంత నాకు తెలిసి పర్ఫెక్ట్ మ్యాచ్ వెంకటేష్ సార్ అనిపిస్తుండే. అవును, నీ భూమి మీద లేదేమన్నా నీ ఇల్లు మొత్తం గాలి ఉన్నది, గాడిలో కట్టుకున్నారా? అది ఇల్లు కాదు, అది సార్ ఇల్లు. అది సారదా? దేవుంది, దేవుడు పోయినప్పుడు మెట్లుండే, వచ్చినప్పుడు ఉండవు. రైట్గా ఎవరన్నా శుభలేఖలు యాఫీ అంటారు, శుభలేఖలు. మీరేంది యాఫీ డివోర్స్ అంటాను పెట్టింది. హ్యాపీ డివోర్స్డ్ అది, కానీ అయ్యిందా లేదా, తీసుకోవాలా వద్దా, ఏంది కరెక్టా కాదా అని దివాళీకి తెలుస్తుంది. రిలీజ్ అయినాక చాలా మంది నిర్ణయాలు మార్చుకుంటారు అనుకుంటున్నాం. ఇచ్చుకుందాం అనుకున్న వాళ్ళు
ఈ గ్యాప్లో నాకు తెలిసి కొన్ని కేసులైనా క్యాన్సిల్ అవుతాయి. అదే ఇవన్నీ కోర్టులు కొట్లాటలు ఈ పంచాయతీలు చూస్తుంటే నీకు లగ్గం మీద ఏమన్నా వచ్చిందా నిర్ణయం? ఇది నువ్వు చెప్పు. 27 నాకు ఇప్పుడు చేసుకోనా? ఏంది 27 కల్లా ఆపరేషన్ అయిపోయింది, 3 పిల్లలు అయింటున్నా. నీకా చైల్డ్ మ్యారేజ్ ఇది, చైల్డ్హుడ్ మ్యారేజ్ అన్నట్టు. అంటే 22కి చేసేసుకున్నావా? 21కి. అంత ఆగలేకపోయినా ఎందుకు? ఆగలేక అంటే ఒక్కడే కొడుకు అంటే ఎట్లుంటుంది? అరే దబ్బున చేసుకోరా, చేసుకున్నాక చదువుకో అన్నాడు. ఇంకా చేసుకున్నాక చదువుకున్నాడు ఉంటుంది, అంతా చదువుకున్నాడే, చదివిపించుడే చదువుకున్నాడే, వీసులు అట్లా. వీళ్ళకి ఎవరికి ఎంగేజ్మెంట్లు కాలేవు కదా ఇన్ రియల్ లైఫ్. లగ్గం అంటే అవతలకు పోయేటట్టుంటారు. ఇన్ రియల్ లైఫ్ No, no sir. asking if you have boyfriend. Far from. No sir. Unhappily single, happily divorced. ఆనకాలంలో క్యారెక్టర్ చెప్పాను మీరైతే వస్తాయి అవి కూడా వస్తాయి ఇడిపోలు. కొన్ని వద్దులు ఆగుండి, ఈ దానికి ఆ దానికి ఎడిటింగ్ చేసి పెడతాడు ఎవడో, అప్పుడు తెలుస్తుంది. ఏమన్నావు అప్పుడు లేడా మరి ఈయనెవరు అని బాణంఫుల్లో గుర్తు పెడతాడు. మంచి బటువు లెక్కున్నది. మంచి బటువు అంటే ఉంగరం. ఓ ఉంగరం, ఓకే ఓకే. బట్టు అంటే మంచి నాకు బటువు. తెలియదు సార్ ఉంగరం. ఓకే. మన ఈశ్వక్ అయితే ఇచ్చి పడేస్తున్నాడు. ఇక ఇంకేమన్నా అంటే ఊతుకు మంచి మసాలా ఇస్తాడు. ఇప్పుడైతే కామ్లోనే ఉన్నవే, ఏమన్నా ఇస్తావా ఈ నడమ మళ్ళా? నేను ఎప్పుడూ ఏమి అన్నాను కదా ఇచ్చేదాకా. నువ్వే ఒక్కోసారి కదిలిండ్రు అంటావు కదా. లేదు ప్రశాంతంగా. అసలు నేను తీసిన సినిమా ఏందో అశోకవనంలో అర్జున కళ్యాణ్, మంచిగా సినిమాకి తగ్గట్టు ఉంటుంది. దమ్కీకి ఏమన్నా మళ్ళీ కొంచెం ఏమన్నా హీట్ చూస్తారు అంతే. ఫ్యామిలీ సినిమా అన్నీ అనుకొని చేయం కదా, ఇప్పుడు టైంలో కదిలిస్తేనే. హీట్ అయినాయి అన్ని 2వ పార్ట్లు తీస్తావా? హీట్ అయినాయా? ఈ నగరానికి ఏమైంది 2వ పార్ట్ ఉంది, ఫలక్నామా దాస్ 2వ పార్ట్ ఉంది, దమ్కి 2వ పార్ట్ ఉంది. ఇది డైరెక్టర్ని అడగాల. ఇప్పుడు ఉంటే మాట్లాడుతుంటే మేము కానీ ఒక్క ముచ్చట అర్థం కాదు. కలుపుతుండు మ్యూజిక్ ఆడనా? సినిమా రిలీజ్ ఉంది కదా, పాటలు కూడా వాడిపించినావు కానీ సిద్ధుల శ్రీరాములతోని. ఒకసారి ఆయనకి నాకు నిద్ర రాదు ఒక పాట పాడకపోతే సినిమాలో. సినిమాలో పాట ఉంటుంది కదా, చెప్తావా ముందే? చెప్పుడు ఏం లేదు, మేము అడుగుడు ఉండదు పాడతావా అని, రాసి పంపించటే పాడి పంపిస్తాడు ఆయన. నీకు ముందు వాట్సాప్ చేస్తారా పాడినాక? అంటే నేను డైరెక్షన్ చేసినప్పుడు చేస్తాడు. ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్కి చేయమని చెప్తాం, మనం దూరం ఊకాను. 24 క్రాఫ్ట్స్ మీద నీకు గ్రిఫే ఉన్నది కదా ఉంది. కానీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది తెలుసా, కొన్నిసార్లు అబ్బా యాక్టింగ్ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే, కొన్నిసార్లు దొరుకుతుంది. మనకంటే మేధావులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏం చేయొద్దు, ఆ టైంని ఎంజాయ్ చేయాలి, యాక్టింగ్ చేసుకోవాలి, కట్టనంగానే పోయి కూర్చొని ఎంజాయ్ చేయాలి. అది నాకు అప్పుడప్పుడే దొరుకుతుంది అదృష్టం. సో ఈ సినిమాకి ఫుల్ ఫ్లెజ్గా యాక్టర్ లాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. గమ్మున డైరెక్టర్ ఏం చెప్పిండో చేసుకుంటా ఎంజాయ్ చేస్తుండే, చూసుకుంటా పాటలు పంపించినప్పుడు చూసుకుంటా, సినిమా చూసుకుంటా. ఇంకా 21 తారీఖు మరి ఎందుకు రావాలి సినిమా కోసం? 21 తారీఖు మీకు ఎందుకు రావాలి అన్నదానికి ఆన్సర్ ఆల్రెడీ మా పాటలు ట్రైలరు ఇవి చూస్తే అర్థం అవుతుండొచ్చు. ఎంత ఫ్రెష్గా ఉంది, ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి విజువల్స్ అన్నది మ్యాటర్ ఏముంది సినిమాలో అన్నది. ఓవర్ యాక్షన్లు ఉండవు, పాత మసాలా ఉండదు, చాలా కొత్తగా ఉంటుంది సినిమా, చాలా ఆనెస్ట్గా ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి అ వెరీ గ్రేట్ ఫిల్మ్ విత్ గ్రేట్ మోరల్స్. కొన్ని క్యారీ చేస్తారు, కొన్ని నేను చెప్పినట్టు చాలా మంది చాలా డిసిషన్స్ మార్చుకుంటారు. మంచిగా నీ ఊత్ కోసం అయితే ఏడిచినావు మంచిగానే, ఒకటి బుడ్డరీలోనే ఏడిచినావు, ఆల్రెడీ వచ్చేస్తారు. నువ్వు చెప్పు పాలకూర. I think it will be like he said, it's everything he said is actually true. It's a family film, it's a feel good film. You will actually leave the theater with that butterfly in your stomach. So కడుపులో అంటే సీతకొక చిలుకలు ఎగురుతున్నాయి, బుగులు అవుతుంది అన్నట్టు. అవన్నీ థియేటర్ నుండి పోయినప్పుడు ఉంటాయి కడుపులో అంటుంది. ఇంకా నువ్వు చెప్పు. యాడ్ చేస్తున్నాను. టెక్నికల్ అంటే స్క్రీన్ పై కర్ణాటక వి ఆర్ రిలీజింగ్ ఇన్ వైడ్ స్క్రీన్స్, సో టెల్ కర్ణాటక. కర్ణాటక
ಓಕೆ, ಕನ್ನಡ ವೀಕ್ಷಕರಿಗೆ ನಮ್ಮ ಸಿನಿಮಾ ಒರಿ ದೇವುಡ ರಿಲೀಸ್ ಆಗ್ತಾ ಇದೆ October 21ಕ್ಕೆ. ನೀವು ಈ ಸಿನಿಮಾ ಯಾಕೆ ಹೋಗಿ ನೋಡಬೇಕು ಅನ್ನೋದಿದ್ರೆ ಹೊಸ ಕಾಸ್ಟ್ ಇದೆ, ಸ್ಕ್ರೀನ್ ಪ್ಲೇ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ, ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ವಿಜುವಲ್ಸ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಹೇಳಾಯ್ತು ಕಾಸ್ಟ್ ಬಗ್ಗೆ. ಸೊ ಖಂಡಿತವಾಗ್ಲೂ 21ಕ್ಕೆ ದೀಪಾವಳಿ ದಿವಸ ಎಲ್ರಿಗೂ ಹಬ್ಬದ ದಿವಸ ಹಬ್ಬ ಡಬಲ್ ಆಗುತ್ತೆ. ನೀವು ಸ್ಕ್ರೀನಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಸಿನಿಮಾ ನೋಡಿ. ನಾನು ನಿಮ್ಮ ಆಶಾ ಭಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು. అన్ని చెప్పింది హీరో అన్న సౌండ్ రాలేదు మధ్యలో. నా గురించి ఏం చెప్పలేదు కదా. చెన్నగిత్త ఏంటో ఏమో శనగిత్తులు అన్నట్టు చెప్తున్నది. ఏంటి ಚೆನ್ನಾಗಿತ್ತು అంటే బాగుంది, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది, సాంగ్స్ బాగుంది, స్క్రీన్ ప్లే, విజువల్స్, కాస్ట్ అండ్ క్రూ ఫ్రెష్ ఉంది. ఎంటకేశం సార్తో నీకు జర బుగులు అనిపించింది ఏమన్నా? నాకు ఐ థింక్ అందరికి ఉండదు అనుకుంటా అదృష్టం. ఐదో సినిమా 6వ సినిమాకి లైక్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్, వన్ ఆఫ్ అవర్ అంటే చూసుకుంటూ పెరిగినాం అంత ఆ లీగ్లో ఉన్న స్టార్తో ఎవరితోనైనా పనిచేయడానికి నాకు తెలిసి 5th 6th ఫిల్మ్ ఈజ్ లైక్ టూ ఎర్లీ. సో అదృష్టం కిందనే భావియాలి సినిమా వచ్చినందుకు, సార్తో యాక్ట్ చేయగలిగినందుకు. సార్ కూడా తెలుగు ఫిలిం మొత్తం చూసి గాట్ ఇంప్రెస్డ్, దెన్ హీ యాక్సెప్టెడ్ ద ఫిల్మ్. అండ్ నిన్న కూడా అదే మెసేజ్ చేస్తుండే, మీ చాలా బాగా వచ్చింది సార్ సినిమా, బజ్ బాగుంది. సల్మాన్ ఖాన్తో షూటింగ్ అవుతుంది అక్కడ క్లైమాక్స్. సో నైట్ మాట్లాడుతుంటే చెప్తుండే, ఐ విష్ ఐ హ్యాడ్ ఎ బ్రదర్ లైక్ యూ సార్ అంటే, కొడతా నేను, ఐఎమ్ ఆల్వేస్ యువర్ బ్రదర్ అంటా. సినిమా బాగా వచ్చింది, యూ డిజర్వ్ దిస్ సక్సెస్, ఎంజాయ్ చేసి. అంటే కల్మషం లేని మనిషి, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. అందుకే ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక ఏమి వినలేదు ఇప్పటిదాకా, ఇన్ని సంవత్సరాలల్లో ఒక మనిషి గురించి ఒక కాంట్రవర్సీ వినలేదు, ఒకళ్ళు చెడు మాట్లాడడం వినలేదు. అంటే ఇట్స్ ఓన్లీ హిమ్. అయితే ఇంకా ఈమె కూడా పాలకూర కూడా దుల్కర్ సల్మానంతో చేసింది కదా, ఇప్పుడు మా పిల్లగానితో చేసినవి ఎట్లా అనిపిస్తుంది? హూ ఇస్ యువర్ ఫేవరెట్ అని అడుగుతుంది. ఏ కాదు कैसा लगे आपको DQ के साथ काम करने के लिए? हाँ, बहुत मजा आया एक्चुअली. The thing with DQ is that the first time I met him, he knows this, so I can now embarrassingly admit it that I had not seen his films. I knew of him, I knew the films that he had done, I just not watched them. So when I saw him for the first time, he was just one guy in a casual t-shirt, jeans, wearing a cap, you know, be on his phone. So until we came to Kerala and when we were shooting, I had no idea the hugeness of him. You will never know until like you witness it, because he himself is the most like just the guy next door that you will meet. So it was very easy to work with him, and it was ఇప్పుడు నాకు ట్రాన్స్లేట్ చేయాలి. do it. మొత్తం ఇట్లా లొల్లి పెట్టిన అనుకో, క్యారీ వ్యాన్లోకి పోతాం మేము. అంటే మీ సినిమా లెక్కనే అదిగా, అదే కదా. He asked you who is your favorite among two. అయ్యో, It's a very I'll have to think about this. There's no right answer. పటాకులు లెక్కనే ఉన్నాయి దీవుల పండుగ. రెండు దిక్కుల ఒకటి తారమండ పొడుపుకున్నది. గట్టిగా మాట్లాడితే నేనే అమాయకున్నాడు. గట్టిగా మాట్లాడితే నేనే అమాయకున్నాడు. అందుకేనే నిన్ను తీసుకెళ్లి ఫెన్స్ వేసుకోవాలనిపిస్తుంది. అంత మంచిగా ఉంది నిజంగా. రెండోసారి నీతో మాట్లాడు. అవును, కూల్ ఫాగల్కి కలిసినాము, మళ్ళీ ఈ ఫాగల్తో ఇప్పుడు కలిసినాము. ముద్దుగా ముచ్చట పెట్టినాము. ముగ్గురుతోని ఫల్టీ టాయిలెటెడ్ ఉన్నారు వీళ్ళు. ఫల్టీ అంటే ఫల్టీ ఉన్నారు. ఇంకా ఇవి చూసి కూడా మళ్ళీ సిద్ధుల శ్రీరామ్ జతకు వాడుతుందే మేమే. ఇప్పుడు ఆ గిలాసాలు తెచ్చుడు అయితే లేట్ అయ్యేటట్టున్నది. గిలాస కావాలి, టేబుల్ కావాలి. మళ్ళీ ఇదే సినిమాలో అది వాడు ఒక పాట. విడిగా తడిగా విరబూసే కలకి చెలియా నీ కాంతి నందించవా, అవుననవా 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 మనసును సంభాళించవా, అవునవును అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా. మంచి పట్టుంది మ్యూజిక్ మీద. ఈ మెసేజ్ శ్రీరామ్ పాటలన్నీ దున్నేస్తుంటది. స్పెషల్ కూడా ఫీల్ అయినట్టుంది. పెద్ద ఫ్యాన్ శ్రీరామ్, బిగ్ ఫ్యాన్. కష్టమే ఇళ్ళతోని, ఆపవశం కాదుగా. యాడికో పోతా 2 కోయిలలు ఎక్కున్నాయి పక్క ఫోన్కి.
ఇట్లా కలిసి వచ్చుడు కూడా మంచిదేనే, మంచి శకునం. అవును. ఏంటిదంటే వీళ్ళను డైరెక్టర్ మళ్ళీ ఇంకో సినిమాలో పాటలు కూడా పాడిపిస్తారు. ఇక ముగ్గురితో ముచ్చట నాకైతే బాగానే సేఫ్ అనిపించింది. నెత్తికి 10 నిమిషాలు అయింది, 30 నిమిషాలు అయిపోయింది ఇప్పుడు. 21 తారీఖు నాడు ఇక మంచిగా దివాళీ 2 రోజులు ముందు వస్తుంది అనుకోండి, 1000 లడీ పెట్టుకొని పటాకులు పొరగాళ్ళు అయితే రెడీగా ఉంటారు అనుకో. ఇస్వకన్నా అంటే విశ్వాసం ఉన్నది, ఎందుకంటే ఏరివేషన్ ఉన్నదని ఆల్రెడీ చెప్పినాను ఎప్పుడు అశోకవనంకు. ఇది కూడా ఏరివేషన్ అంటున్నావు. మామూలుగా ఉన్నారు అందరూ. ఓ మొల్రిషర్ ఉన్నాడు అందులో, ఇంకా ఆయన ఉన్నాడు చూడు, పిల్లనిస్తావు కొలివిస్తా అంటున్నాడు కదా ఆయన, ఫర్సాద్ గారా ఆయన పేరు, ఏం పేరు? రాహుల్ రామకృష్ణ ఉన్నాడు, మంచి రామకృష్ణ కాదు, మీ ఆయన పేరు ఏంటిది? నాగినేడు గారు. లేదు నాకు తక్కువ గుర్తురారు. ఎల్వి ప్రసాద్ వాళ్ళకి చుట్టాలు కదా, అందుకే ఫర్సాద్ అంటున్నాను. నామతి చూడు, ఇంకా నాగినేడు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంత పెద్దగా ఉండగా మామూలు వాళ్ళ నాది. మా మ్యూజిక్ మెన్షన్ చేయాలి, లియోన్ జేమ్స్ అసలు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిండు. నాకు పాగల్ కూడా ఆర్ఆర్ చేసిండే లాస్ట్ ఎండింగ్ ఒక 8 days షార్ట్ నోటీస్లో చెప్తే కూడా అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చినుండే దానికి, పాగల్కి బ్యాక్గ్రౌండ్ స్కోరు. మా సినిమాకి అయితే చెప్పక్కర్లేదు, మీకు సినిమాలో లేకుండా అంటే ఆడియోలో లేకుండా సినిమాలో మాత్రమే ఉంచినాం 2 పాటలు సర్ప్రైజ్గా. అవి థియేటర్కి వస్తేనే వినొచ్చు, అవి పోస్ట్ సినిమా రిలీజ్ అయినాక రిలీజ్ చేస్తాము. వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు అవుతాడు, వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా అవుతాడు మనోడు. సో లక్కీ బిగినింగ్ స్టేజ్లోనే వి స్టార్టెడ్ జర్నీ టుగెదర్. సో ఇంకా డిఓపి విద్దు హ్యాస్ డన్ అమేజింగ్ జాబ్. మావాడు మండేలా అని ఒక సినిమా వచ్చింది మన తమిళ్లో, ఆ సినిమా డిఓపి. మా అన్న లెక్కనే ఉంటాడు ఆయన కూడా, వీరు ఇద్దరిపోతుంది అసలు మనోడి వరకు కూడా. మూవీ మొత్తం ఎక్కడ ఏది ఒక పాత సినిమా ఫ్రేమ్ లాగా ఉండదు, ముందు చూసిన సినిమా ఫ్రేమ్ లాగా ఉండదు. చాలా బాగా చూపించింది మమ్మల్ని అందరినీ. బాగా అంటే వీళ్ళ గురించి కదా కానీ నేను ఉన్నదానికంటే బాగా చూపించిండు. కొరియోగ్రాఫర్లు కూడా బాగానే తిప్పలు పడ్డారు. నువ్వు ఓ ఇరుచుకుంటున్నావు మొత్తం ఇట్లా. సతీష్ మాస్టర్ మనోడు కూడా విల్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్ కొరియోగ్రాఫర్స్ ఇన్ ఇండియా. వెరీ వెరీ నైస్ కొరియోగ్రఫీ. నాకు చేస్తున్నప్పుడు అర్థం కాలేదు, తర్వాత మొన్న ట్రైలర్ వచ్చినాక సడన్గా జనాలు అంత ఇష్టపడడం. పాట రిలీజ్ అయిన 24 గంటలలో 3 million అయిపోయి ఆ స్టెప్పులు వేసుడు స్టార్ట్ చేసారు. అది చేస్తున్నప్పుడు అర్థం కాలే కానీ ఇంపాక్ట్ నాకు తర్వాత అర్థమైంది ఎంత మంచి డాన్స్ చేయించిండు అని. మంచి పెద్ద వాళ్ళని అందరినీ చేయి తిరిగిన వాళ్ళనే పెట్టుకున్నాం. ఇంత మంచిగా ఉన్నాక ఏడుస్తారు. చేయి తిరిగిన వాళ్ళు వదిలేస్తే నాకు తెలిసి వీళ్ళందరూ చాలా తిప్పుతారు. ఇంకా సినిమా తర్వాత అందరు పెద్ద పేర్లు అయిపోయే పేర్లే అన్నీ. మంచిగా ఉన్నారు. మీతో మాట్లాడుతుంటే కొత్త విషయాలు తెలిసినాయి నాకు. పాటలు పాడేటోళ్ళు ఇంకా అందులో ఫల్టీ టాలెంట్ చూడాలంటే అందులోకి పోవాలి, ఇక సినిమాలకు పోవాలి. ఇక 21 తారీఖు నాడు అయితే అందరం సిద్ధంగా పోయి, మన ఫ్యామిలీ స్టార్ అయితే ఆల్రెడీ ఇటుకరి ఎంటకేశం అని ఉన్నాడు ఆల్రెడీ. ఆయన ఫ్యాన్లు మీ ఫ్యాన్లు అందరు కలిసి టాకీస్ నిండిపోతుంది. ఓకే అన్న, మళ్ళీ కలుతామండి ముచ్చట. సినిమా రిలీఫ్ అయినాక అప్పుడు మళ్ళీ సస్కెస్ మీట్లో పటాకీలు కాల్చుకుంటా మాట్లాడదాం మంచిగా. ఓకే, లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ, బాయ్.